ప్రస్తుతం చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు డబ్బు సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్నారని భారత ప్రభుత్వ మాజీ కార్యదర్శి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ అన్నారు. గతంలో సివిల్ సర్వెంట్ అధికారులు ఎంతో సమర్థంగా నీతి నిజాయితీతో పనిచేసేవారని తెలిపారు. తాను రచించిన లైఫ్ ఆఫ్ ఏ కర్మయోగి పుస్తకాన్ని విజయవాడలోని సిద్ధార్థ కాలేజీ ఆడిటోరియంలో ఆవిష్కరించారు. సివిల్ సర్వెంట్ అభ్యర్థులు సేవాగుణంతో పాటుగా నీతి నిజాయితీ నిబద్ధతతో వ్యవహరించాలని గోపాలకృష్ణ సూచించారు. నేటి తరం ఐఏఎస్లు పాటించాల్సిన నిబంధనలు సివిల్స్కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు గోపాలకృష్ణ రాసిన కర్మయోగి పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుందని శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ ఎండి శరత్ చంద్ర తెలిపారు. నేను ఈ పుస్తకము లైఫ్ ఆఫ్ ఏ కర్మయోగి మెమోయిర్ ఆఫ్ ఎ సివిల్ సర్వెంట్ అన్న పుస్తకం ఎందుకు రాశాను అంటే, చాలామందికి సివిల్ సర్వెంట్స్ అంటే ఏ విధంగా వాళ్ళు ప్రవర్తించాలి, ఏ విధంగా వారు పనిచేయాలి, వారి దృక్పథం ఎలాగా ఉండాలి, కర్మయోగిలాగా వాళ్ళ పనులు సరిగా నిర్వర్తించాలి, ఇవన్నీ కూడా పుస్తకంలో విపులంగా నేను రాశాను అన్నమాట. ప్రత్యేకించి ఐఏఎస్ పరీక్ష రాయాలనుకున్నటువంటి వారికి ఈ పుస్తకం చాలా దోహదపడుతుంది. ఎందుకోనంటే ఏ విధంగా వాళ్ళు ప్రిపేర్ చేయాలా, ఏమేమి చేయాలి అని 10 సూత్రాలు దాంట్లో మెన్షన్ చేశాను అన్నమాట. ఈ 10 సూత్రాలు వారు పాటించినట్లయితే తప్పకుండా వారికి విజయం సమకూరుతుంది. చాలామంది నా దగ్గరికి 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఇంటర్వ్యూ దాకా వెళ్ళి ఇంటర్వ్యూలో పాస్ కాని వాళ్ళందరూ కూడా నా దగ్గర వచ్చేవారు అన్నమాట. అంటే వారికి ఫస్ట్ ధైర్యం ఇచ్చి తర్వాత ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలి, క్లుప్తంగా దేనికి పాయింట్కు సంబంధించి మాట్లాడవలసిందే నేర్పించేవాడిని అన్నమాట. నేను ఈ పుస్తకం అంటే ఫెయిల్ అయ్యే ఆర్గనైజేషన్స్ కూడా సక్సెస్ఫుల్గా మార్చగలిగారు. ఎగ్జాంపుల్ ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్. అలాగే లాస్ట్ 25 ఇయర్స్గా సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఇంటర్వ్యూ స్టేజ్లో గైడెన్స్ ఇచ్చి ర్యాంక్ సాధించి హెల్ప్ కూడా చేశారు. అందుకనే శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ తరపున ఈరోజు మన స్టూడెంట్స్తో పాటు మేనేజ్మెంట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఫ్యూచర్ సివిల్ సర్వెంట్స్ కూడా గ్యాదర్ చేసి గోపాలకృష్ణ సార్ రాసిన బుక్ ఏదైతే ఉందో లైఫ్ ఆఫ్ కర్మయోగి మెమోయిర్ ఆఫ్ ఏ సివిల్ సర్వెంట్, అంటే ఈ బుక్ సివిల్ సర్వీసెస్లోకి ఎంటర్ అయ్యి వర్క్ చేస్తున్న వాళ్ళకి, యాస్పైర్ చేసే వాళ్ళకి, అలాగే మేనేజ్మెంట్ ఫీల్డ్లో ఉన్న ఎవరికైనా బాగా యూజ్ అయ్యే బుక్. కాబట్టి ఈరోజు ఇక్కడ గ్యాదరింగ్లో ఆ బుక్ లాంచ్ చేయడం జరిగింది. ఆల్రెడీ తెలంగాణలో ఈ బుక్ని హానరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి సార్ లాంచ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ లాంచ్ చేయడానికి అవకాశం దొరికినందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. మా స్టూడెంట్స్ కూడా సార్ దగ్గర నుంచి ఎన్నో డౌట్స్ అడిగి తెలుసుకుంటున్నారు. ఇటువంటి ఒక సీనియర్ సివిల్ సర్వెంట్ విజయవాడలో ఈరోజు ఈ బుక్ లాంచ్ చేసి అందరు డౌట్స్ క్లియర్ చేసినందుకు శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ తరపున ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే